హలో అండి, అందరూ ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనండి మీ భాగ్యాని. అందరికీ శుభోదయం అండి. పొద్దున్నే సోమవారం పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. పొద్దున్నైతే ఇలాగ పూలన్నీ అలంకరించేసుకున్నాను. పూజ అయితే కంప్లీట్ చేస్తున్నాను. ఇప్పుడు సోమవారం పూజ అయితే అరటిపళ్ళు, బెల్లము, పాలు శివయ్యకి ప్రసాదంగా పెట్టుకునేసానండి. ఈరోజు సోమవారం పూజ అయితే పొద్దున్నే మరి కంప్లీట్ అయిపోయింది. ఈరోజు నుంచి మళ్ళీ ఇంకా కాలేజీలు స్టార్ట్ అయిపోయాయి కదా, ఇంకా పొద్దున్నే కూడా క్యారేజ్ చేసేసానండి. మా చిన్ని కృష్ణని ఈరోజు ఈ పువ్వులతో అయితే అలంకరించుకున్నాను. లక్ష్మీదేవి, మరి ఈరోజైతే సోమవారం పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మీరందరు లేచారా? ఏం చేస్తున్నారు? మరి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మరి ఉంటాను. అందరికీ శుభోదయం అండి. ఈరోజైతే పింక్ దాసాని పువ్వు ఒక్కటైతే పూసింది. వెంకటేశ్వర స్వామికి అయితే పెట్టేశాను. ఎర్రదాసాని పువ్వులతో ఇలాగైతే అలంకరించేసుకున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే ఒక డౌట్ అడుగుతున్నాను. ఆల్రెడీ మొన్నైతే చెప్పానండి. మరి ఈ పువ్వుల్ని ఏమంటారో నాకైతే తెలియట్లేదు. వాటి పేరైతే చెప్పండి ఫ్రెండ్స్. దేవుడికైతే పెట్టొచ్చు అన్నారు, అందుకని అయితే పెడుతున్నాను. నేనైతే వాటిని ఏమని పిలుస్తారో, వాటి పేరేంటో నాకు తెలియట్లేదు. తెలిసిన వారు ఎవరన్నా ఉంటే కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. అందరు లేసారా? టీలు కాఫీలు అయ్యాయా? ఏం టిఫిన్లు, పూజలు చేశారా? నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ కూడా పెట్టండి. మీరు ఇచ్చే ఒక లైక్తో నా వీడియో ఇంకొంచెం ముందుకెళ్తుంది ఫ్రెండ్స్. ఈరోజైతే ఆ పువ్వులతోనే అలంకరించాను ఇలా చిన్ని కృష్ణయ్యని. వాటిని ఏమంటారో మీరైతే నాకు తెలిసిన వారు ఎవరైనా కానీ కామెంట్ అయితే పెట్టండి. నాకైతే వాటి పేరైతే తెలియట్లేదు ఫ్రెండ్స్, కానీ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. అందరికీ శుభోదయం అండి. మరి ఉంటానండి.